హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు కొత్త రెసిపీతో ఒకటి వచ్చేసానండి. ఇది వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్ పరోటా అండి. సో పిల్లలకి హెల్తీగా టేస్టీగా చేసేలాగా ఈ రకంగా చేయొచ్చు. నేను బాయిల్ ఒక పొటాటో అండ్ బాయిల్డ్ ఒక క్యారెట్ తీసుకున్నాను. దీన్ని మెత్తగా ఇలా చేత్తో మనం స్మాష్ చేసుకోవాలండి. సో దీన్ని మెత్తగా స్మాష్ ఉంటే స్మాష్ అయితే చేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా. నెక్స్ట్ దీంట్లో కొంచెం మెంతాకు యాడ్ చేసుకున్నాను. సరిపడినంత సాల్ట్ వేసుకొని దీన్ని మొత్తాన్ని మెత్తగా కలుపుకోవాలండి. సో బాయిల్ చేసి ఉన్నాయి కాబట్టి మన చేత్తో ఈజీగా అయిపోతుంది. ఇది వచ్చేసి పిల్లలకి ఈ రకంగా బాయిల్ చేసి అయినా పెట్టేయచ్చు, లేదంటే ఈ రకంగా స్మాష్ చేసి మనం వీట్ కలిపి పరోటా లాగైనా చేసి పెట్టచ్చండి. దీనికోసం నేను 1.5 బౌల్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వాటర్ లెవెల్ కొంచెం కొంచెం చూసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకొని డౌ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత ఈ రకంగా ఈ సైజులో ప్లస్ ఈ రకం అందంగా చేసుకొని పెనం పైన నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మధ్య పిల్లలకి కూడా మనం ఈ రకంగా ప్రోటీన్ బాక్స్ లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఈ రకంగా చేసి పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు. సో ఈ రకంగా వెజిటేబుల్స్ కూడా వాళ్ళకి తిన్నట్టు అనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ మిక్స్డ్ పరోటా వచ్చేసి పెరుగుతో కానీ సైడ్ డిష్ మన ఇంట్లో ఏదైతే నార్మల్ కర్రీస్ చేసుకున్నా ఆ కర్రీస్తో తిన్నా బాగుంటుంది. సో చిన్నపిల్లలకి అయితే పెరుగులో నానచి లేదా పాలలో నానబెట్టి అయినా పెట్టొచ్చండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్లో తెచ్చండి. బాయ్ బాయ్, ఇంకో వీడియోలో కలుద్దాం.